దేశంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలి అనే డిమాండ్తో దేశవ్యాప్తంగా అనాథ పిల్లల సంరక్షణ కోసం నడుం బిగించి ఉద్యమం చేపడుతున్నట్లు హైకోర్టు న్యాయవాది సగరపు ప్రసాద్ పేర్కొన్నారు. ఇందులోనే భాగంగా 23 జనవరి 2025న ఢిల్లీ జంతర్ మంతర్లో మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు సగరపు ప్రసాద్ వెల్లడించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అనాథ పిల్లల కోసం ఒక చట్టం తీసుకొచ్చి పార్లమెంట్ ఎండోర్స్మెంట్ చేయాలి అనే డిమాండ్తో ఈ ధర్నా ద్వారా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సగరపు ప్రసాద్ మాట్లాడుతూ అనాథ పిల్లలు అంటే తల్లి తండ్రి లేని పిల్లల్ని ప్రభుత్వ సంరక్షణ చూసుకోవాలి అని, వారిని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అప్పగించాలన్నారు. ప్రతి రాష్ట్రంలో అనాథల కోసం చట్టం చేయాలన్నారు. అసెంబ్లీలో పార్లమెంట్ చట్టం చేసి వాళ్ళ హక్కులను కాపాడుకోవాలన్నారు. ఇది మన బాధ్యత అని, తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లి తండ్రి అయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే ఉండాలన్నారు. సంరక్షణ చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అప్పగించాలి. ప్రతి రాష్ట్రంలో అనాథల కోసం ఒక చట్టం చేయాలి. అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టం చేసి వాళ్ళ హక్కులను కాపాడుకోవాలి, మన బాధ్యత. తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లి తండ్రి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉండాలి. ఈ యొక్క విషయం మీద జనవరి 23వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక మహాధరణ కార్యక్రమం సగరప్రసాద్ హైకోర్టు అడ్వకేట్ గారి నాయకత్వంలో మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో ముఖ్య ఉద్దేశం ఒకటే, దేశవ్యాప్తంగా అనాథలుగా లక్షలాది మంది ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. చదువు లేక, చంది లేక, తినడానికి తిండి లేక, ఉండటానికి విల్లు లేక, పట్టించుకున్న నాదులు లేక, కొన్ని అనాథాశ్రమాల్లో చేరితే వాళ్ళు కొంత మంచి కొంత చెడు జరుగుతున్నది. కనీసమైన సేఫ్ ఎడ్యుకేషన్ లేదు. ప్రధానమంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. సేవ్ ది ఆర్పన్, మీరు కాపాడాల్సిన బాధ్యత మీకుంది. రాజకీయాల కోసం మేము మాట్లాడటం లేదు. అనాథ పిల్లల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇండియా వ్యాప్తంగా ప్రతి ముఖ్యమంత్రికి ఆ రాష్ట్రాల్లో పిల్లల్ని, అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోసం ఒక చట్టం చేయాలి. వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. చాలా మంది మనం చూస్తుంటాం, కనపడే దేవుళ్ల కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు. మన కళ్ళకెదురుగా వీళ్ళు అనాథలని తెలిసినా పట్టించుకోరు. ఏం పద్ధతో, ఏం పరిస్థితో అర్థం కావట్లే. ఏం చేస్తారో, కన్నీళ్ళ బాధలు. ఏ అనాథ విద్యార్థి చూసినా కన్నీళ్ళ బాధలు. అమ్మాయిలకు చదువుకుందామంటే చదువు లేదు. కనీసం పెళ్లి వయసు వస్తే పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. ఉద్యోగాలు లేవు. రోజు రోజుకు నిరంతరం లక్షల మంది రోడ్ల మీద అనాథలై అడక్క తినే పరిస్థితి ఏర్పడ్డది. నరేంద్ర మోడీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అనాథ పిల్లల కోసం, అనాథల కోసం కేంద్రంలో ఒక చట్టం తీసుకొచ్చి వారి సంరక్షణ కోసం ఒక బాధ్యతగా పార్లమెంట్లో బిల్లు పెట్టి అనాథలను ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.